హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. నేను ఇది ఉడకపెట్టి ఫ్రై చేస్తానండి. ఒకసారి ఎలా చేస్తానో చూసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది రైస్లోకి. నేను 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. ఇది మామూలు తోటకూర అంటారండి. పూర్వం పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండేది. దీన్ని శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకుని ఉడకపెట్టుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తోటకూర నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ పోసేసి అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని 2 సార్లు కడిగేసి తోటకూర తీసుకున్న గిన్నెలోనే వేసేసుకోవాలండి. ఇదిగోండి కడిగేసాను. ఈ విధంగా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలిపేయాలండి. ఒకసారి కలిపేసి ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే మనం పెసరపప్పు పట్టుకొని ఇలా గోరుతో బ్రేక్ చేస్తే ఈ విధంగా బ్రేక్ అవ్వాలండి. అంటే 50% కుక్ అయితే చాలు. ఇప్పుడు నీరంతా వార్చేసి ఒక ప్లేట్లో తీసి ఆరబెట్టుకోవాలి. చూసారా తోటకూర కాడ కూడా పట్టుకుని నలిపితే 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఆరిపోయాక తాలింపు వేసుకుందామండి. ఇదిగోండి ఆరిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు ఫ్రై అయినాక ఇదిగోండి ఆరబెట్టిన తోటకూరని ఈ విధంగా నీరు తీసేయాలి. ఇలా నీరు తీసేయటం వల్ల కూర మనకి పొడి పొడిగా వస్తుంది. ఇట్లా ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇదిగోండి పెసరపప్పు పట్టుకుంటే ఇలా 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకొని కలిపేసి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేశాక చూపిస్తున్నాను. చూడగా పెసరపప్పు మెత్తగా అయిపోయింది, 90% కుక్ అయిపోయింది. అలాగే తోటకూర కూడా మంచిగా కుక్ అయిపోయింది. పట్టుకుంటే మెత్తగా ఉందో చూసారా. ఇంతకన్నా ఎక్కువ కుక్ అయితే బాగోదండి. పీకిడిగా అయిపోయి మూకుడికి అంటుకుపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.